అసెంబ్లీలో చంద్రబాబు ప్రదర్శనలు. అజెండా పక్కన పెట్టి రోజుకో ప్రజెంటేషన్. 4 రోజులు తెరపైకి 4 అంశాలు. జల దినోత్సవం, స్పీకర్ వ్యాఖ్యలపై 2 రోజులు. కమిటీ హాల్లో రాజధాని, పోలవరం ప్రజెంటేషన్లు. నిత్యం చెప్పే విషయాలకు ప్రజెంటేషన్ రంగు. తెలంగాణ సీఎం ఇరిగేషన్ ప్రదర్శన కాపీ కొట్టిన సీఎం చంద్రబాబు. ప్రజెంటేషన్ కోసం 3 రోజులు చర్చకు రాని కరువు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గతంలో ఎన్నడూ చూడని విచిత్రమైన సన్నివేశాలు సంభవిస్తున్నాయి. నిత్యం పబ్లిసిటీ కోసం ఏదో ఒకటి చేసే చంద్రబాబు ఈసారి అసెంబ్లీని వేదికగా చేసుకున్నారు. సభ లోపల, సభ బయట ప్రదర్శనలిస్తూ కొత్త సంప్రదాయానికి తెరతీశారు. 4 రోజులుగా 4 రకాల ప్రజెంటేషన్లు ఇచ్చారు. సోమవారం శాసనసభ ప్రశ్నోత్తరాల అనంతరం అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రతి సోమవారం ఆయన చేసే రివ్యూను అసెంబ్లీ కమిటీ హాల్లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. 9 ఏళ్ల పాలనలో ఏనాడు పోలవరం వైపు కన్నెత్తి కూడా చూడని సీఎం ఇప్పుడు ప్రజెంటేషన్ ఇవ్వడమేంటోనని సెటైర్లు వేశారు. వయస్సు హయాంలో మొత్తం ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులు తెచ్చి అసాధ్యమనుకున్న పనులను వాస్తవ రూపంలోకి తీసుకొచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు గుర్తు చేసుకున్నారు. ప్రాజెక్టు పనులు ఎలా జరుగుతున్నాయో చూపడానికి అసెంబ్లీ సమయాన్ని వృధా చేయడమేంటనే మాటలు అన్ని పక్షాల ఎమ్మెల్యేల మధ్య వినిపించాయి. పోలవరం కంటే ముందు రాజధాని ప్రజెంటేషన్ను శనివారం అసెంబ్లీ కమిటీ హాల్లో ఇచ్చారు. ఇప్పటి వరకు రాజధాని వ్యవహారంలో జరిగిన సింగపూర్ ఒప్పందాలు, సీల్డ్ కవర్ వాటాలు, రైతుల భూసేకరణ వంటి వాటిని ఏ రోజు శాసనసభలో ప్రజెంటేషన్ ఇవ్వని సీఎం ఇంకా ఖరారు కాని కొన్ని డిజైన్లపై ప్రజెంటేషన్ ఇవ్వడం విశేషం. దీనిపై ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతకంటే ముందు అస్సలు సభకు సంబంధం లేని ఒక అంశాన్ని శాసనసభలో ప్రదర్శించారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు మహిళా పార్లమెంటు సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై అసెంబ్లీలో ప్రదర్శన ఇచ్చి చర్చ చేపట్టారు. అంతకు ముందు రోజు ప్రపంచ జల దినోత్సవం పేరు చెప్పి భారీ స్టేట్మెంట్ను సీఎం అసెంబ్లీలో ఇచ్చారు. దానిపై 2 సార్లు ప్రతిజ్ఞను చేయించి తన రాజకీయ దృక్పథాన్ని బయటపెట్టుకున్నారు. ఇలా అసెంబ్లీలో రోజుకు అజెండాతో సంబంధం లేని అంశాలు తెర మీదకు తెచ్చి కొత్త సంప్రదాయాలకు తెరతీస్తున్నారు సీఎం చంద్రబాబు. గతంలో సీఎంగా ఉన్నప్పుడు ఏ రోజు సీఎం చంద్రబాబు ఇలా వ్యవహరించలేదు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇరిగేషన్పై ప్రజెంటేషన్ ఇచ్చినప్పటి నుంచి తాను కూడా ఇలా చేయాలని బహుశా భావించి ఉంటారు. దాని ఫలితమే ఇలా రోజుకో విషయంపై ప్రజెంటేషన్ ఇచ్చేలా ప్లాన్ చేయడం విమర్శలకు దారితీస్తోంది. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, విజయవాడ. టీడీపీలో మంత్రి పదవుల చర్చ రచ్చగా మారింది. ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు అనుసరిస్తున్న తీరు ఉత్తరాంధ్రలో వివాదాస్పదంగా మారింది. కళా వెంకట్రావు తనకు నచ్చిన వాళ్లకు మంత్రి పదవులు ఖరారయ్యాయని ప్రచారం చేయడంతో ఇతర ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. టీడీపీలో మంత్రి పదవుల రచ్చ. కళా వెంకటరావుపై విజయనగరం ఎమ్మెల్యేల తిరుగుబాటు. బొబ్బిలి రాజుకు మంత్రి పదవి ఖరారని కళా ప్రచారం. ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకు చెప్పిన కళా వెంకటరావు. కళా తీరుపై టీడీపీ ఎమ్మెల్యేల ఆగ్రహం. యనమల ముందుకు చేరిన పంచాయతీ. కళ ఎలా మంత్రి పదవులు చెప్తారంటూ ప్రశ్నించిన యనమల. సీఎంను కలిసేందుకు సిద్ధమవుతున్న విజయనగరం ఎమ్మెల్యేలు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకటరావు మంత్రి పదవులపై విచిత్రమైన ప్రచారానికి తెరతీశారు. ఉత్తరాంధ్ర నుంచి ఎవరెవరు మంత్రివర్గంలోకి వస్తారన్న విషయాన్ని సీఎం చంద్రబాబు చెప్పడానికంటే ముందే ఆయన ఖరారు చేసేయడం వివాదాస్పదమైంది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా కళా వెంకటరావు విజయనగరం జిల్లా ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలితతో మంత్రివర్గ విస్తరణపై చర్చించారు. విజయనగరం జిల్లా నుంచి బీసీ ఎమ్మెల్యేలు మీసాల గీత, కేఏ నాయుడు, కోళ్ల లలిత, ఎమ్మెల్సీలు సంధ్యారాణి, ద్వారపురెడ్డి జగదీష్ తమలో ఎవరో ఒకరికి మంత్రి పదవిమ్మని సీఎంను కోరారు. వాళ్ల ప్రచారానికి కౌంటర్గా కళా వెంకటరావు బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావుకు మంత్రి పదవి ఖరారైపోయిందని కోళ్ల లలితతో చెప్పారు. దీంతో విజయనగరం ఎమ్మెల్యేలంతా బీసీ జనాభా అత్యధికంగా ఉన్న విజయనగరం జిల్లాలో కేవలం 2000 ఓట్లు కూడా లేని సుజయకృష్ణ రంగారావుకు మంత్రి పదవి ఎలా ఇస్తారని మండిపడుతున్నారు. మంత్రివర్గ విస్తరణ గురించి సీఎం చెప్పాలి కానీ కళా వెంకటరావు ప్రచారం చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. కళా వెంకటరావు పార్టీ ఫిరాయించిన బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు మధ్య లాలూచి జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. దీంతో కళాపై తిరుగుబాటును ప్రకటించారు విజయనగరం జిల్లా ఎమ్మెల్యేలు. కళా వెంకటరావు ఓవైపు తనకు, మరోవైపు సుజయకృష్ణ రంగారావుకు మంత్రి పదవులు ఖరారైపోయినట్టు చేస్తున్న ప్రచారంపై పంచాయతీ ఆర్థిక మంత్రి యనమల ముందుకెళ్లింది.
యనమలను ఎమ్మెల్యేలు మీసాల గీత, కెఏ నాయుడు, ఎమ్మెల్సీలు సంధ్యారాణి, జగదీష్ కలిసి కళా వెంకటరావుపై ఫిర్యాదు చేశారు. విజయనగరం జిల్లాలో బీసీ కాపులకు, వెలమలకు కాకుండా ఓసీలను ప్రమోట్ చేస్తే పార్టీ తీవ్రంగా నష్టపోతుందని యనమలకు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా యనమల కూడా కళా వెంకట్రావు తీరును తప్పుబట్టారట. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడైన కళా వెంకట్రావు ఇలా వ్యవహరించడం కరెక్ట్ కాదని యనమల అభిప్రాయపడ్డారు. అగ్రవర్ణానికి చెందిన అశోక్ గజపతి రాజుకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చాక రాష్ట్ర మంత్రి పదవి కూడా ఓసీలకే ఇవ్వడం సమంజసం కాదని చర్చ జరిగింది. మృణాలిని మంత్రి పదవి నుంచి తొలగిస్తే అదే సామాజిక వర్గం నుంచి ఇవ్వాలన్న డిమాండ్ను యనమల ముందు పెట్టారు. త్వరలో సీఎంను కలిసి కళా వెంకట్రావు తీరును వివరించాలని విజయనగరం ఎమ్మెల్యేలు నిర్ణయించారు. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, విజయవాడ. ఎమ్మెల్యేలు, ఎంపీలకు మార్కులేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారి పార్టీ నాయకులందరికీ పరీక్ష పెట్టారు. సభ్యత్వ నమోదులో ముందు నిలిచేందుకు టీఆర్ఎస్ నాయకులంతా పోటీ పడుతున్నారు. సభ్యత్వ నమోదులో ముందు స్థానంలో నిలిచిన వారికి పదవులని ప్రచారం జరుగుతుండటంతో ఒకరిని మించి మరొకరు తలపడుతున్నారు. సభ్యత్వ నమోదులో పోటీ పడుతున్న టీఆర్ఎస్ నేతలు, పదవులకు ఇది లింక్ అంటున్న నేతలు, ఎమ్మెల్సీల మార్కులకు ఇదే ఆధారం. వచ్చే వారం అధినేత కేసీఆర్ సమీక్ష. సభ్యత్వ నమోదుపై ఇంటెలిజెన్స్ నివేదికలు. పార్టీ పరంగా కాస్త స్తబ్దుగా ఉండే టీఆర్ఎస్లో చాలా రోజుల తర్వాత హడావుడి ప్రారంభమైంది. సభ్యత్వ నమోదుతో ప్రారంభమైన హడావుడి వచ్చే నెలలో జరిగే పార్టీ ఆవిర్భావ దినోత్సవం వరకు కొనసాగనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి సభ్యత్వ నమోదులో పార్టీ నేతలు పోటీ పడుతున్నారు. 2015లో చేపట్టిన సభ్యత్వ నమోదులో 52 లక్షల లక్ష్యాన్ని టీఆర్ఎస్ చేరుకుంది. ఈసారి సభ్యత్వ నమోదును 60 లక్షలకు పెంచాలనే ఆలోచనలో టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్న పదవుల భర్తీకి సభ్యత్వ నమోదుకు లింకుందని పార్టీలో ప్రచారం జరుగుతోంది. దీంతో పదవులు ఆశిస్తున్న నాయకులు టార్గెట్ చేరుకునేందుకు పోటీ పడుతున్నారు. తమ తమ గ్రామాల్లో తీర్మానాలు చేసి ఊరంతా సభ్యత్వం తీసుకున్నారని ప్రచారం చేసుకుంటున్నారు. ఇక ఎమ్మెల్సీలు మరీ స్పీడ్గా మూవ్ అవుతున్నారు. ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు నిర్వహించి మార్కులిచ్చిన కేసీఆర్ ఎమ్మెల్సీ పనితీరును సభ్యత్వ నమోదు ద్వారా పరిశీలించనున్నారనే ప్రచారం టీఆర్ఎస్లో జరుగుతోంది. అవకాశం వచ్చిందని భావిస్తున్న ఎమ్మెల్సీలు సభ్యత్వ నమోదులో అగ్రస్థానంలో నిలిచేందుకు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. భవిష్యత్తులో జరిగే కీలక మార్పుల్లో తమకు అవకాశం ఉంటుందని భావిస్తున్న ఎమ్మెల్సీలు సభ్యత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యేల కంటే తాము ముందున్నామని ఎమ్మెల్సీలు ప్రచారం చేసుకుంటున్నారు. పదవీకాలం ముగియనున్న ఎమ్మెల్సీలు మరో ఛాన్స్ కోసం అందివచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు. మరోవైపు సభ్యత్వ నమోదుపై కేసీఆర్కు వాస్తవ నివేదికలు అందుతున్నాయని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి కూడా రిపోర్టులు తెప్పించుకుంటున్నట్టు సమాచారం. రానున్న రోజుల్లో పార్టీలో మార్పులు చేర్పులకు సిద్ధపడుతున్న కేసీఆర్ సభ్యత్వ నమోదును కీలకంగా పరిగణిస్తున్నారనే మాటలు టీఆర్ఎస్లో వినిపిస్తున్నాయి. వచ్చే వారం పార్టీ సభ్యత్వ నమోదు తీరును కేసీఆర్ మరోసారి సమీక్షించే అవకాశం ఉంది. వచ్చే నెల మొదటి వారంలో సభ్యత్వ నమోదు తర్వాత పార్టీ పదవులు భర్తీ చేయనున్నారు. మొత్తం మీద టీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ మరో పరీక్ష పెట్టారు. మరి ఈ పరీక్షలో ఎవరిన్ని మార్కులు సాధిస్తారు? నరసింహారావు, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్. శ్రీకాకుళం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన విజయనగరం నేత శత్రుచర్ల విజయరామరాజుకు కీలక పదవి లభించబోతోందా? సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయనకు కలిసి రానుందా? ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ డాక్టర్ చక్రపాణి పదవీకాలం మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ఆయన స్థానంలో ఎవరికి ఆ పదవి దక్కుతుందనేది ఇప్పుడు టీడీపీలో ఉత్కంఠ సృష్టిస్తోంది. కాంగ్రెస్ హయాంలో గవర్నర్ కోటాలో నియమితులైన చక్రపాణిని చైర్మన్ పదవి నుంచి తప్పిస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఎందుకు ఆయన పదవీకాలం పూర్తయ్యేంత వరకు కొనసాగించేందుకు టీడీపీ నాయకత్వం మొగ్గు చూపింది. ఇప్పుడు ఆయన పదవీకాలం పూర్తవుతోంది. ఉత్తరాంధ్ర నుంచి ఇటీవలే మండలికి ఎన్నికైన శత్రుచర్ల విజయరామరాజుకు మండలి చైర్మన్ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం సాగుతోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న శత్రుచర్ల విజయరామరాజు దాదాపు అన్ని చట్టసభలకు ప్రాతినిధ్యం వహించారు. జనతా పార్టీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి ఆయన చట్టసభలకు ఎన్నికయ్యారు. ఉత్తరాంధ్రలో ఇటు శ్రీకాకుళం, అటు విజయనగరం జిల్లాల్లో తనకంటూ వర్గాన్ని ఏర్పరచుకుని ప్రత్యేక గుర్తింపు కలిగిన నాయకుడు విజయరామరాజు. ఏ పార్టీలో ఉన్నా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు దూకుడు గల నేతగా,
కార్యకర్తల కోసం ఏదైనా చేయగల తెగింపు ఉన్న నాయకుడిగా ఆయనకు పేరుంది. 2014 ఎన్నికల అనంతరం టీడీపీలో చేరిన ఆయన అప్పటి నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటూ వచ్చారు. అయినా తన వర్గానికి చెందిన వారి ప్రయోజనాల కోసం విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ ద్వారపురెడ్డితో కయ్యానికి కూడా సై అన్నారు. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విజయరామరాజు మాటకే ఎక్కువ విలువిచ్చినట్టు సమాచారం. ఇది టీడీపీలో శత్రుచర్ల వర్గానికి ఉత్సాహాన్నివ్వక ఆయనను వ్యతిరేకించే అశోక గజపతిరాజు వర్గానికి మింగుడు పడలేదు. తాజాగా ఆయన పేరు మండలి చైర్మన్ పదవికి పరిశీలిస్తున్నారన్న విషయంలో వాస్తవమెంతో తెలియదు కానీ శత్రుచర్ల అనుచరులు మాత్రం సంబరాలకు సిద్ధమైపోతున్నారు. వాస్తవానికి శాసనమండలిలో టీడీపీకి సీనియర్ సభ్యులు ఉన్నప్పటికీ శత్రుచర్లకి ఈ పదవినివ్వాలనుకోవడం వెనుక పెద్ద వ్యూహమే ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. విజయనగరం, శ్రీకాకుళం ఏజెన్సీ ప్రాంతంలో అధికార టీడీపీకి ఒక్క ప్రజాప్రతినిధి కూడా లేకపోవడం, ఆ ప్రాంతాల్లో శత్రుచర్లకు తనకంటూ కొద్దో గొప్ప వర్గం ఉండటంతో ఈ 2 జిల్లాల్లో పట్టు కోసం మండలి చైర్మన్ పదవి ఆలోచన చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఏదేమైనా శత్రుచర్లకు మండలి చైర్మన్ పదవంటూ ఇస్తే విజయనగరం జిల్లాలో దశాబ్దాలుగా పెత్తనం చెలాయిస్తున్న అశోక్ గజపతిరాజు ఆధిపత్యానికి గండి కొట్టడమేనన్న వాదనలు జోరందుకున్నాయి. ఈశ్వర్, సీనియర్ కరెస్పాండెంట్, విజయనగరం. చిత్ర విచిత్ర విషయాలకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదిక అవుతూ ఉండడం ప్రజాస్వామ్యవాదులకు ఆవేదన కలిగిస్తోంది. రాజకీయాల్లో తనను మించిన సీనియర్ లేరని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ప్రతిపక్షాన్ని కలుపుకుపోవడంలో ఏమాత్రం ఇష్టం చూపడం లేదు. పైపెచ్చు ఆయే సవాళ్లు విసురుతూ సభలో ఉద్రిక్తతకు కారణమవుతున్నారు. ఏపీ అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలపై కేఎస్ఆర్ పొలిటికల్ కమెంట్ ఇప్పుడు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చిత్ర విచిత్రమైన సంగతులు జరుగుతున్నాయి. అందులోనూ దేశంలోనే అత్యంత సీనియర్గా చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఇలాంటివి జరగడం చూసి విజ్ఞులు విస్తుపోతున్నారు. ఆయనే కాదు, శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు కూడా 1983 నుంచి రాజకీయాల్లో ఉన్నవారే. సుదీర్ఘకాలం మంత్రిగా, స్పీకర్గా బాధ్యతలు నిర్వహించి ఇప్పుడు మళ్లీ మంత్రిగా ఉన్నవారే. అలాగే కోడెల శివప్రసాదరావు కూడా 1983 నుంచి ఎమ్మెల్యేగా 6 సార్లు ఎన్నికై పలుమార్లు మంత్రిగా పనిచేసి ప్రస్తుతం స్పీకర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి వారి నాయకత్వంలో శాసనసభ ఎంత హుందాగా ఉండాలి. ప్రతిపక్షాన్ని కలుపుకుని వెళ్లి వారి వైపు తప్పుంటే సరి చేసుకోండి అని చెప్పవలసిన వయసులో ఉన్న వారే తప్పుల మీద తప్పులు, అహంభావపూరిత చర్యలు, అడ్డగోలు తీర్మానాలు చేస్తుంటే తెలిసిన వారు నివ్వెరపోక ఏమవుతారు? గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష నేత జగన్కు వ్యతిరేకంగా ఏకంగా శాసనసభ తీర్మానం చేసిందంటే అధికార తెలుగుదేశం పార్టీ ఎంత కక్షపూరితంగానండి ఫ్యాక్షన్ మనస్తత్వంతో వ్యవహరిస్తుందో అర్థమవుతోంది. జగన్ చేసిన నేరం ఏమిటంటే అగ్రిగోల్డ్ వ్యవహారంలో మంత్రి పుల్లారావు భార్య కూడా భూములు కొన్నారని అనడమే. అంతే. అధికార పక్షం జగన్పై ఎన్ని మాటలు అంది, ఎన్ని దోషణలు చేసింది. వాటిలో ఒక్కదాన్నైనా స్పీకర్ ఒక్క క్షణమైనా నిర్వహించే ప్రయత్నం చేయలేదు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే తాను ఈ అంశంపై జగన్ కోరినట్లు న్యాయ విచారణకు ఆదేశిస్తానని, అది రుజువైతే పుల్లారావు, రుజువు కాకపోతే జగన్ రాజకీయాల నుంచి తప్పుకోవాలని, శాసనసభ నుంచి వెళ్లిపోవాలని షరతు పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తుంది. నిజానికి అలాంటి సవాళ్లు విసురుతుంటే వారించవలసిన చంద్రబాబు తానే అలా మాట్లాడి కొత్త సంప్రదాయాలకు తెరదీశారు. పోనీ ఆ తర్వాత జగన్ తాను న్యాయ విచారణకు కట్టుబడి ఉంటానని, అయితే ముందుగా 20 నిమిషాలు మైక్ ఇవ్వండి, ఆధారాలు ఇస్తానని ఫైల్ చూపినా టైం ఇవ్వకపోగా ఆయన నానా తిట్లు తిట్టి తమ కుసంస్కారాన్ని అధికార పక్షం చాటుకుంది. గతంలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డిపై 10 కోట్ల రూపాయల అవినీతి ఆరోపణ చేశారు. అప్పుడు కోట్లకు కోపం వచ్చింది. సభలో దానిపై తీవ్రంగా ఖండించారు తప్ప చంద్రబాబును రాజకీయానికి తప్పుకోవాలని సవాల్ చేయలేదు. అలాగే కోనేరు రంగారావు మంత్రిగా ఉన్నప్పుడు విపక్షం ఆరోపణలు చేసింది. ఆయన్ను పదవి నుంచి తప్పించి విచారణ చేయించి అవి నిర్ధారణ కాలేదని మంత్రి పదవి ఇచ్చారే తప్ప ప్రతిపక్షాన్ని రాజీనామా చేయాలని ఆనాటి ముఖ్యమంత్రులు ఎవరూ అడగలేదు. వోక్స్ వ్యాగన్ కేసులో మంత్రి బొత్సాపై ఆరోపణలు వస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి ఏకంగా సిబిఐ విచారణకే ఆదేశించారు. అప్పుడు కూడా చంద్రబాబును కానీ టీడీపీ నేతలను కానీ రాజీనామాలు కోరలేదు. అంతదాకా ఎందుకు, వైఎస్ చేపట్టిన నీటిపారుదల పథకాలు జనయజ్ఞంపై చంద్రబాబు బృందం ఆరోపణలు చేస్తే వాటిపై అధికారులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ప్రాజెక్టుల వద్ద చర్చలు నిర్వహించారు తప్ప టీడీపీ నేతల రాజీనామాలను వైఎస్ కోరలేదు. జగన్ చెప్పినట్లు బోఫోర్స్ కేసులో కానీ 2G వంటి వాటిలో కానీ విపక్షంపై రాజీనామా సవాలు చేయలేదు, విచారణలకు ఆదేశించారు. ఇక్కడ కూడా కావాలనుకుంటే దర్యాప్తు చేయవచ్చు లేదా మంత్రిని బలపరచదలిస్తే ఆ పని చేయవచ్చు.
అలా కాకుండా షరతులు పెట్టి చివరికి ఎలాంటి విచారణ లేకుండా తప్పించుకున్న వైనం చంద్రబాబుకే చెల్లింది. అక్కడితో ఆగకుండా ప్రతిపక్ష నేతను సైకో అని, అదని ఇదని నోటికి వచ్చినట్లు మంత్రి యనమల కూడా దూషించి ఆ తర్వాత జగన్ వ్యతిరేక తీర్మానం పెట్టడం శాసనసభకే కళంకం తెచ్చేదిగా ఉందని చెప్పాలి. మాజీ స్పీకర్ నాదెళ్ల మనోహర్ వంటి వారు సైతం ఈ పద్ధతి చూసి ఆశ్చర్యపోయారు. భవిష్యత్తులో ఎవరిపై ఆరోపణలు వచ్చినా ఇలా తప్పించుకోవచ్చని చంద్రబాబు కనిపెట్టారనుకోవాలి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉదారంగానే ఉన్నట్లు కనిపిస్తుంది. జగన్కు వ్యతిరేకంగా తీర్మానం చేస్తే వారు వాకౌట్ చేశారు తప్ప ఆ తర్వాత పెద్దగా కార్యాచరణ చేయలేదు. దానికి వ్యతిరేకంగా బయటైనా నిరసన చెప్పి ఉండాల్సిందేమో. వాళ్ళ పాపానికి వాళ్లే పోతారులే అనుకునే రోజులు కావని జగన్ గుర్తించడం అవసరమేమో. ఈ విషయం ఎలా ఉన్నా శాసనసభ విలువలను అధికార టీడీపీ రోజు రోజుకు పాతాళంలోకి తీసుకెళ్లడం బాధ కలిగించే అంశమే. శాసనసభకు అధికార పక్షమే కళంకం చేస్తే మరి ఎవరు కాపాడాలి? నిజామాబాద్ పెద్దపల్లి రైల్వే లైన్ రావడానికి కారణం ఎవరు? ఆ ప్రాజెక్టులో బీజేపీ కృషి ఎంత? కాంగ్రెస్ ప్రమేయం ఎంత? టీఆర్ఎస్ పాత్ర ఏంటి? రైల్వే లైన్ ప్రారంభోత్సవం సందర్భంగా నిజామాబాద్లో సాగిన రాజకీయాలు కొత్త విషయాలు చెప్తున్నాయి. నిజామాబాద్ రైల్వే స్టేషన్లో నిజామాబాద్ పెద్దపల్లి కొత్త రైలు ప్రారంభోత్సవం సందర్భంగా గందరగోళం చోటు చేసుకుంది. మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డి దీన్ని ప్రారంభించారు. బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే యుండల లక్ష్మీనారాయణ, పల్లె గంగారెడ్డిలను ముందు స్టేజిపైకి పిలవలేదు. ఈ విషయాన్ని ఎవరో మంత్రి చెవిలో వేయడంతో వారిని వేదికపైకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మెట్పల్లికి చెందిన జోనల్ రైల్వే కమిటీ మెంబర్ అరుణ ప్రసంగిస్తూ ఈ ప్రాజెక్టు బీజేపీ నేతల ఘనతని చెప్పుకొచ్చారు. ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు వల్లే ఈ ప్రాజెక్టు వచ్చిందన్నారు. ఎందుకంటే లైన్ డిజైన్ ఎస్టిమేట్ చేసింది వారు, కోట్ల రూపాయలు వెచ్చించింది వారు. ఇవాళ ఇప్పుడైతే చెప్పుకుంటున్నామంటే అది తప్పైన విషయం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే అందరూ మోడీ గారు అందరూ ఇక్కడ నేను లోని చేయడం లేదు 60 ఏళ్ల నుంచి. దీంతో ఒక్కసారిగా తెలంగాణ జాగృతి కార్యకర్తలు, టీఆర్ఎస్ కార్యకర్తలు వేదిక వద్దకు దూసుకొచ్చారు. బీజేపీ కాదు టీఆర్ఎస్ ఎంపీ వల్లే ప్రాజెక్టు పూర్తయిందని హడావుడి చేశారు. కవితక్క జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. దీంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు కూడా మోదీ జిందాబాద్ అంటూ ప్రతి నినాదాలు చేశారు. పోటాపోటీ నినాదాలతో గందరగోళం చోటు చేసుకుంది. మంత్రి పోచారం మాట్లాడుతూ ఎంపీ కవిత గురించి ప్రస్తావించడంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు. వంట చేసింది ఎవరైనా వడ్డించేవారు కావాలని, ఇచ్చింది ఎవరైనా తెచ్చింది కవితని మంత్రి పోచారం వ్యాఖ్యానించారు. కానీ వండి పెట్టేటువంటి అన్నం పంచిపెట్టే వ్యక్తి కావాలి. వండి పెట్టినటువంటిది కవిత గారు. ఓపిక లేదా మీకు? ఓపిక లేదని మాట్లాడుతున్నారు. కాబట్టి ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత, సురేష్ ప్రభు గారు రైల్వే మంత్రి అయిన తర్వాత మన స్థానిక ఎంపీ కవిత గారు గతంలో ఏ ఎంపీ తేనటువంటి నిధులను దాదాపు 350 కోట్ల రూపాయల నిధులను తీసుకొచ్చి ఈ యొక్క లైన్ పూర్తి చేసుకోవడానికి కృషి చేసినటువంటి వ్యక్తి మన పార్లమెంట్ సభ్యురాలు కవిత అని చెప్పేసి చేస్తా ఉన్నాం. రాజకీయాలకు పోకుండా రైల్వే ప్రాజెక్టు పూర్తయినందున అంతా కలిసి సంబరపడాలని సముదాయించే ప్రయత్నం చేశారు. ఇంతలోనే హైదరాబాద్లో కేంద్ర మంత్రి కార్యక్రమం ప్రారంభం కావడం, రైలును జెండా ఊపి మంత్రి, ఎమ్మెల్యేలు ప్రారంభించి అదే రైల్లో ప్రయాణం చేయడంతో గందరగోళానికి తెరపడింది. మరోవైపు నిజామాబాద్ పెద్దపల్లి రైల్వే లైన్ను పూర్తి చేసిన ఘనత తమదేనని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పుకున్నారు. 1993లో అప్పటి ప్రధాని పివి నరసింహారావు రైల్వే లైన్కు అనుమతించారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మహేష్ కుమార్ గౌడ్ గుర్తు చేశారు. 2004 నుంచి 2014 వరకు ఎంపీగా ఉన్న మధు యాష్కి కృషితో నిధులు మంజూరయ్యాయని చెప్పుకున్నారు. కాంగ్రెస్ హయాంలోనే ఎక్కువ శాతం పనులు పూర్తయినా తామే చేశామని టీఆర్ఎస్ నేతలు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. విఘ్నేశ్వర్, కరెస్పాండెంట్, నిజామాబాద్. కాంగ్రెస్ ముక్త భారత్ అని నినదిస్తున్న బీజేపీ నిజంగా పనిచేస్తోందా, లేదంటే అంతా కాంగ్రెస్ వారితో దేశాన్ని నింపుతోందా? కాంగ్రెస్ నుంచి ఫిరాయించి వస్తున్న వారికి కమలనాథులు రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతూ ఉండడం
దేనికి సంకేతం? ఎన్నికల ప్రచార సభల్లో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పదే పదే చెప్పిన మాట కాంగ్రెస్ ముక్తు భారత్ అని. కానీ కాంగ్రెస్ నుంచి ముక్తేంటో గాని ఆ పార్టీ దేశమంతా కాంగ్రెస్ను నింపుతున్నట్టు కనిపిస్తోంది. బీజేపీ తరపున గెలిచిన వాళ్లలో చాలా మంది కాంగ్రెస్ మాజీ సభ్యులే. మణిపూర్ ముఖ్యమంత్రి బిరెన్ సింగ్ దానికో ఉదాహరణ మాత్రమే. ఉత్తరాఖండ్లో బీజేపీ తరపున గెలిచిన వాళ్లలో ఎక్కువ మంది కాంగ్రెస్ నుంచి ఫిరాయించిన వారే. వాళ్లంతా ఒకప్పుడు కాంగ్రెస్లో బలమైన నాయకులే. ఫిరాయించి గెలిచిన వారిలో 5గురికి క్యాబినెట్లో స్థానం కూడా దక్కింది. ఉత్తరప్రదేశ్ బీజేపీ జాబితాలోనూ కాంగ్రెస్ నాయకుల సంఖ్య తక్కువేం లేదు. మొన్నటి వరకు యూపీసీసీ అధ్యక్షురాలిగా ఉన్న రీటా బహుగుణ ఇప్పుడు యూపీ ప్రభుత్వం మంత్రి. గోవాలోనూ ఇదే పరిస్థితి. కాంగ్రెస్ నుంచి ఫిరాయించి వచ్చిన 3కి టిక్కెట్లివ్వొద్దని వ్యతిరేకత వచ్చినా అవేవీ పట్టించుకోకుండా బీజేపీ నాయకత్వం వారికి మొన్నటి ఎన్నికల్లో టిక్కెట్లిచ్చింది. అసోం బీజేపీలో కీలక నేత హిమంతా బిస్వ శర్మ గతంలో కాంగ్రెస్లో కీలక నేత. గత ఏడాది జరిగిన అసోం అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీజేపీ విజయానికి ఎంతో కృషి చేశారు. 2014 ఎన్నికలకు ముందు చౌదరి బీరేందర్ సింగ్, రావు ఇందర్జిత్ సింగ్, జగదాంబికా పాల్, పురంధేశ్వరి, కృష్ణా తీరత్ వంటి అనేక మంది కాంగ్రెస్ నాయకులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వీళ్లలో కూడా ఇప్పుడు కొందరు మంత్రులుగా ఉన్నారు. తమ పార్టీ భిన్నమైనదని గతంలో బీజేపీ చెప్పుకునేది. ఆ నినాదం స్థానంలో ఇప్పుడు కాంగ్రెస్ ముక్త్ భారత్ చేరింది. ఆ దిశలో భాగంగా పార్టీ నాయకత్వం అనుసరిస్తున్న పోకడలు చాలా మంది బీజేపీ కార్యకర్తలకు అర్థం కావడం లేదనే చెప్పాలి. బీజేపీ అన్నది కేడర్ ఆధారిత పార్టీ. సంఘ్ పరివార్ దానికి కావలసిన నాయకుల్ని సిద్ధం చేస్తూ ఉంటుంది. సభ్యత్వ పరంగా తమది రెండో పెద్ద పార్టీ అని చెప్పుకునే బీజేపీ విజయం కోసం చాలా మంది కాంగ్రెస్ నాయకుల్ని అప్పు తెచ్చుకుంది. కాంగ్రెస్ ముక్త్ భారత్ అన్న నినాదానికి తగ్గట్టుగా బీజేపీకి అవసరమైన నాయకుల్ని ఆర్ఎస్ఎస్ అందించలేకపోతోందనే భావన కలుగుతోంది. ఈ క్రమంలో బాగా ఇబ్బంది పడుతోంది పార్టీ కార్యకర్తలే. పార్టీ కోసం వాళ్లు ఏళ్లుగా కష్టపడుతుంటే హఠాత్తుగా ఊడిపడుతున్న ఇతర పార్టీ నాయకులు వాళ్ల కష్టాన్ని చేజిక్కించుకుంటున్నారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది. కానీ క్షేత్రస్థాయిలో పార్టీ బలహీనపడిందనే మాటలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం పార్టీతో సంబంధం లేని వారికి అత్యున్నత పదవులు దక్కడం. కానీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్తలు దీన్ని అంగీకరించారు. పవిత్రంగా ఉంచటం రాజకీయ పార్టీలకు సాధ్యం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పార్టీలు మారడం అన్నది రాజకీయాల్లో కొత్తేమీ కాదని సంఘ్ వ్యూహకర్తలు సెలవిస్తున్నారు. ఏదేమైనా కాంగ్రెస్, బీఎస్పీ, సమాజ్వాదీ పార్టీల నుంచి బీజేపీలో చేరిన నాయకులు ఒకరిని ఒకరు కలుసుకున్నప్పుడు ఎలా స్పందిస్తారో, ఒకరినొకరు ఏమని పలకరించుకుంటారో బీజేపీ ఓ బ్యాంకు లాంటిది అనుకోవచ్చు. పాత 500, 1000 నోట్లలాగా ఇతర పార్టీలకు చెందిన నాయకులు బీజేపీలో చేరి కొత్త నోట్లుగా మారిపోతున్నారని చెప్పవచ్చు. గతంలో జనం అనుకునేవారు కాంగ్రెస్లో కొంతమంది బీజేపీ వాళ్లు ఉండేవారని. కానీ ఇప్పుడు మాత్రం చాలా మంది చెప్తున్నారు బీజేపీలోనే కాంగ్రెస్ వారు ఉన్నారని.